హాయ్ అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. ఈరోజు అయితే మాకు ఫుల్ వర్క్ హాలిడే కాబట్టి మా సార్ ఇంట్లో ఉన్నారు. నిమ్మ చెట్లకు అయితే ప్రూనింగ్ అయితే చేస్తున్నాం. ఇలా ఎండిపోయిన కాడలు కట్ చేసుకుంటే కొత్త చిగుళ్ళు అయితే వస్తాయి. చూడండి ఇక్కడ కూడా మొత్తం పాదు అయితే తీసేసినాం నీట్గా. ఇప్పుడైతే నిమ్మ చెట్టుకి ప్రూనింగ్ అయితే చేస్తున్నాం. ఇలా ఎండిపోయిన కాడలు కట్ చేస్తే మనకి కొత్త చిగుళ్ళు అయితే వస్తాయి. ఇంకొక నిమ్మ చెట్టు ఇది. ఇలా కిందికి ఎలాడే మొత్తం కట్ చేస్తున్నాం. ఇలాంటి కొమ్మలు అయితే కట్ చేస్తున్నాం. ఇవి మళ్ళీ బతక కాబట్టి కట్ చేస్తున్నాం. రోటావీటర్ అంటారు. దీంతో అయితే మనం పాదుల దగ్గర క్లీన్ చేసుకోవచ్చు. ఇలా సాళ్ళు అయితే చేసుకోవచ్చు. అలాగే మట్టి కూడా లూజ్ చేసుకోవచ్చు. కలుపు కూడా తీసుకోవచ్చు. దీంతో వర్క్ చేయడం వల్ల మా గార్డెన్లో చాలా అంటే చాలా టైం సేవ్ అవుతుంది. మొత్తానికైతే చూడండి ఎలా క్లీన్ చేసామో. ఈరోజైతే అటు సైడ్ కూడా క్లీన్ చేయిస్తున్నాం. మొత్తానికైతే ఇక్కడ పాములు వస్తున్నాయని చెప్పేసి అన్ని క్లీన్ చేసి కొత్త విత్తనాలు అయితే పెట్టాలనుకుంటున్నాం. ఏం విత్తనాలు పెడతామో డిసైడ్ చేయలేదు, చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తానని చెప్తాను మీకు. ఇక్కడ కూడా క్లీన్ చేస్తున్నాం. ఇక్కడ కూడా విత్తనాలు అయితే పెట్టాలనుకుంటున్నాం. మొత్తం ఇక్కడ కూడా క్లీన్ చేసేస్తున్నాం. కలుపు అయితే తీస్తున్నాం. తీసిన కలుపు గడ్డి అంతా ఒక దగ్గర వేసి కలెక్ట్ చేసి కంపోస్ట్ అయితే రెడీ చేస్తున్నాం. మొత్తం ఇదంతా తీసుకెళ్ళేసి ఇక్కడైతే వేస్తున్నాం. ఇక్కడైతే కంపోస్ట్ అయితే రెడీ చేస్తున్నాం. మార్నింగ్ నుంచి ఇది మొత్తం క్లీన్ చేసాం. ఇక్కడ ఇగో చూడండి, ఇవైతే నల్ల కందులు. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం విత్తనం పెడదామని. ఈ రోజు అయితే టైం వచ్చింది వీటి పెట్టడానికి. విత్తనాలు పెట్టడానికి మార్కింగ్ అయితే చేస్తున్నాం. ఇలాగా అక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే మార్కింగ్ అయితే పెడుతున్నాం. ఇదిగోండి ఆ లాస్ట్ వరకు అయితే మార్కింగ్ అయితే పెట్టుకున్నాం. ఇంకొక సాల్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం. 2 సార్లలో అయితే ఈరోజు నల్ల కందులు అయితే పెడుతున్నాం. మా వారైతే సాల్ అయితే తీస్తున్నారు. ఇలాగా మొత్తానికైతే మేము 3 సార్లు అయితే ప్రిపేర్ చేసుకున్నాం. చూడండి ఇక్కడ శంకు పుష్పం పువ్వు కూడా కింద పడుతుందని చెప్పేసి పైకైతే కట్టేసాం. ఇక్కడ చూడండి మష్రూమ్ కూడా వస్తుందండి మా గార్డెన్లో. ఇంకో ఈ నల్ల కందులు అయితే ఇక్కడ అయితే పెడుతున్నాం. ఈ నల్ల కందుల్లో ప్రోటీన్ వాల్యూస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి, అందుకని చెప్పేసి పెడుతున్నాం. చాలుకుందండి. చూడండి ఇలా మొత్తానికి అయితే కందులు అయితే పెట్టేస్తున్నాం ఈరోజు మా గార్డెన్లో. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఇవైతే పాడర్ నుంచి తెప్పించుకున్నామండి మేము నల్ల కందులు. చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి నల్ల కందులతో. ఈ నల్ల కందులు అయితే బాగా మొలకెత్తాలని చెప్పేసి అందరైతే కోరుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్. మరి బాయ్ ఫ్రెండ్స్.